వీరాంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం, ముఖ లక్షణములు, ప్రశ్న శాస్త్రము, జాతక చక్రము, అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. ఆఫ్రికా దేశమైన సెనెగల్లో ఎన్నికల వాయిదా నిర్ణయం హింసకు తావిస్తోంది. ఈ నిర్ణయం సెనెగల్ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేయనుందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యయుత పాలనకు పేరెన్నిక కన్నా సెనెగల్లో ఏం జరుగుతోందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సెనెగల్ చాలా కాలంగా పశ్చిమ ఆఫ్రికాలో అత్యంత స్థిరమైన ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా ఉంది. పశ్చిమ ఆఫ్రికా ప్రధాన భూభాగంలో సైనిక తిరుగుబాటు జరగని ఏకైక దేశం ఇదే. ఇది 3 సార్లు శాంతియుతంగా అధికారాన్ని పొందడమే కాక అధ్యక్ష ఎన్నికలను ఎన్నడూ ఆలస్యం చేయలేదు. 2017లో దీర్ఘకాల పాలకుడు యాహ్యా జమ్మేహ్ ఎన్నికల్లో ఓడిపోయినట్లు అంగీకరించడానికి నిరాకరించిన తర్వాత అతడిని బలవంతం చేయడానికి పొరుగున ఉన్న గాంబియాకు పంపిన పశ్చిమాఫ్రికా మిషన్కు సెనెగల్ దళాలు నాయకత్వం వహించాయి. తిరుగుబాట్లతో చుట్టుముట్టుబడిన ప్రాంతాల్లో ప్రెసిడెంట్ సాల్ పశ్చిమ ఆఫ్రికన్ స్టేట్స్ ఆర్థిక సంఘం ద్వారా సైనిక నాయకులను ఎన్నికలకు నిర్వహించడానికి, పౌరులకు అధికారాన్ని అప్పగించడానికి బలవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు సెనెగల్ ప్రజాస్వామ్య ఆధారాలు సమతుల్యతతో ఉండడంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతోంది. దేశం తన ఎన్నికల సమగ్రత, న్యాయ స్వాతంత్ర్యానికి క్లిష్టమైన పరీక్షను ఎదుర్కొంటుందని విశ్లేషకులు అంటున్నారు. తమ అభ్యర్థులు చేయని నేరాలకు పాల్పడి వారిని ఎన్నికల నుంచి తప్పించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు చెబుతున్న నేపథ్యంలో 2 నెలలకు పైగా ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక ప్రధాన ప్రతిపక్షం కూడా నిషేధానికి గురైంది. ఈ నిర్ణయం సెనెగల్ను రాజ్యాంగ సంక్షోభంలో పడేసిందని పశ్చిమాఫ్రికా సీనియర్ విశ్లేషకుడు ముకాహిద్ దుర్మాస్ చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడి ఆదేశం ముగియడానికి కనీసం 30 రోజుల ముందు ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం కోరుతోంది. సాల్స్ పాలన ఏప్రిల్ 2తో ముగుస్తుంది. ఎన్నికల క్యాలెండర్ను వివరించే డిక్రీని ఓటింగ్ జరిగి 80 రోజుల ముందు విడుదల చేయాలి. మరోవైపు ద్వేషపూరిత, విధ్వంసక సందేశాలు ఆన్లైన్లో వ్యాప్తి చెందకుండా, ప్రజాక్రమానికి ముప్పు కలిగించకుండా నిరోధించడానికి అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను పరిమితం చేశారు. అయితే ప్రదర్శనల కవరేజీపై హింసను ప్రేరేపించడం పేరిట సిగ్నల్స్ ను నిలిపివేయడాన్ని ప్రతిపక్షం ఖండించింది. ఇది దేశాన్ని మరింత రాజకీయ గందరగోళానికి నెట్టివేయవచ్చని విమర్శకులు భయపడుతున్నారు. ఎన్నికలు నిర్వహించకుండా పాలనను పొడిగిస్తే మొత్తం పశ్చిమాఫ్రికా ప్రాంతానికి ప్రమాదకరం కావచ్చని వీరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మిస్టర్ సాల్ పాలనలో సెనెగల్లో ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తి బాగా తగ్గింది. 2013లో సాల్ పదవి బాధ్యతల తర్వాత సెనెగల్ ప్రజల్లో 3/2 కంటే ఎక్కువ మంది ప్రజాస్వామ్యం పట్ల న్యాయంగా లేదా చాలా సంతృప్తి చెందారని కనుగొన్నారు. అయితే సెనెగల్లో వైవిధ్యమైన రాజకీయ పార్టీలు, బలమైన పౌర సమాజం, రాజకీయ నాయకుల మధ్య రాజకీయ వివాదాలకు మధ్యవర్తిత్వం వహించే ప్రభావవంతమైన మత పెద్దలు ఉన్నందున సైనిక తిరుగుబాటు అవకాశాన్ని వీరంతా ఊహించడం లేదు. మరోవైపు 20 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి తుది జాబితాను రూపొందించారు. అయితే అభ్యర్థులు పోటీ చేయడానికి అవసరమైన షరతులను కలిగి ఉన్నారో లేదో నిర్ణయించే న్యాయ వ్యవస్థ అయిన రాజ్యాంగ మండలి ద్వారా అనేక మందిని మినహాయించారు. వీరిలో ప్రముఖ ఫైబ్రాండ్ ప్రతిపక్ష నాయకుడు ఉస్మానే సోంకో పరువు నష్టం కారణంగా నిషేధానికి గురయ్యారు. ఈ లిస్టులో ఫ్రెంచ్ జాతీయతను కలిగి ఉన్నారని ఆరోపించబడిన మాజీ అధ్యక్షుడి కుమారుడు కరీం వాడే ఉన్నారు. తమపై పెట్టిన కేసులు రాజకీయ ప్రేరేపితమని వారిద్దరూ అంటున్నారు. అయితే జాప్యం జరిగినప్పటికీ సోంకో ఎన్నికల్లో పాల్గొనడం అసంభవం. ఎందుకంటే అతని పార్టీ ఇప్పటికే అతని స్థానంలో బసిరో ఫెయ్ను నియమించింది. ఈ నేపథ్యంలో సెనెగల్లో సాధారణ ఎన్నికలను అధ్యక్షుడు సాల్ ఆలస్యం చేస్తున్నారు. దీన్ని ఆమోదించడానికి 165 మంది డిప్యూటీల్లో 3/4 మద్దతు అవసరం. కాగా 105 మంది ఎంపీలు ప్రతిపాదనకు ఓటేశారు. వాస్తవానికి 6 నెలల వాయిదాను ప్రతిపాదించారు. కానీ చివరి నిమిషంలో సవరణ దానిని 10 నెలలు లేదా 15 డిసెంబర్కు పొడిగించింది. దీంతో సోంకో మద్దతుదారులు ఉద్రిక్తతలకు పాల్పడవచ్చని తెలుస్తోంది. జాతీయ అసెంబ్లీ ఎదుట నిరసనకారులు భారీ ఎత్తున హింసకు పాల్పడ్డారు. ప్రధాన ప్రతిపక్షాల అభ్యర్థులను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడం ఇదే మొదటిసారి కాదు. కరీం వేడ్, ఖలీఫా సాల్ ఇద్దరూ వరుసగా 2015, 2018లో అవినీతికి పాల్పడి జైలు పాలయ్యారు. 2019లో పోటీకి నిరోధించబడ్డారు.
కౌన్సిల్ కొంతమంది పార్లమెంటు సభ్యుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడానికి సమయం అవసరమని అధ్యక్షుడు సాల్ చెబుతున్నారు. అయితే అధ్యక్షుడు సాల్ విమర్శకులు మాత్రం సాల్ వారసుడైన ప్రధాని అమజౌబా ఎన్నికల్లో ఓడిపోయే ప్రమాదం ఉందని, అందుకే వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్కెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు ఇంకా సమయం ఉందని అంటున్నారు. లేకపోతే దేశం విస్తృతమైన అశాంతిలో మునిగిపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఎకోవాస్, ఏయూ, ఫ్రాన్స్, అమెరికా, EU దేశాలు సైతం పిలుపునిచ్చాయి.